జగన్మోహన్ రెడ్డి స్థానంలో కానీ మీరుంటే మరి మీరేం చేస్తారు అసలు? నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి నేను చేసిన కొన్ని తప్పుల వల్ల నాకు ఇన్ని సీట్లు వచ్చినాయి, మరి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నేను జనం కోసం పోరాడతాను. మీరు సీనియర్ నాయకులు, మీరు ఎలా అయితే పరిపాలించారో నేను అలాగే ఓడిపోయినా గెలిచినా జనాలతోనే ఉంటాను, జనంతోనే మమేకం అవుతాను, జనం కోసమే పోరాడతాను, జనంలోనే ఉంటానని. అందుకనే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పూలు పడుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు రాళ్ళు పడుతున్నాయి. 2019లో 151 సీట్లు వచ్చినాయని జగన్మోహన్ రెడ్డి విర్రవీగిపోయాడు. ఇవాళ 11 సీట్లు వచ్చేసేపాటికి నక్కలాగా నంగి నుంచున్నాడు. నువ్వు 11 సీట్లు తెచ్చుకొని నువ్వు 11 నిమిషాలకే అసెంబ్లీ వదిలి వెళ్ళిపోయావు. నువ్వు జనంలో పోరాడేది ఏంటి? ఇంకా అన్న నమస్తే, మీ పేరన్నా? కళ్యాణ్ నా పేరు. అన్న ఏం చేస్తారు? నేను అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ చేస్తాను. అన్న 19 నెలల కాలం అసలు మీరు ఏదైతే మనం అనుకుంటాం, మనకి ఓటేస్తే ఈ ప్రభుత్వం మనకు మంచి చేస్తుంది, ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి ఓటేస్తాం. మరి మీరు అనుకున్నట్లుగా ఈ ప్రభుత్వం అలా చేస్తున్నా, లేక విరుద్ధంగా ఏమైనా చేస్తుందన్న? గడిచిన 19 నెలల నుంచి ఇప్పుడు దాకా ప్రజలకి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అటు ఎమ్మెల్యేలు కానీ, ఇటు ఎంపీలు కానీ, ఇటు డివిజన్ అధ్యక్షులు కానీ, ఇటు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న 21 డివిజన్ అధ్యక్షులు కానీ, ప్రెసిడెంట్లు కానీ, కార్పొరేటర్లు కానీ ఉన్న లీడర్స్ అందరూ జనంతో మమేకమయ్యి జనంలో మేము అన్నట్టుగా నడుస్తూ ప్రజలకు ఉన్న అవసరాలన్నిటినీ ఇంటికి వెళ్ళి తీరుస్తున్నారు. అందుకని ఈరోజు జనంలోకి మేము వెళ్ళినప్పుడు కూడా జనం కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా స్వాగతిస్తున్నారు. అంటే అసలు చంద్రబాబు కానీ లోకేష్ కానీ అసలు ప్రజలను పట్టించుకోవట్లేదు, జలసాల కోసం విదేశాలు తిరుగుతున్నారు, అసలు ప్రజల గురించి ఆలోచించే తత్వం అసలు వీళ్ళకి లేదని చెప్పి అంటున్నారు. అసలు ఏం చెప్తారన్నా మీరు? అందుకనే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పూలు పడుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు రాళ్ళు పడుతున్నాయి. అది అందుకని ఇక్కడే తెలిసిపోతుంది జనంతో నాయకులు ఎలా ఉంటున్నారు, లీడర్స్ ఎలా ఉంటున్నారో ఇక్కడే అర్థమైపోతుంది. మరి నేను అసెంబ్లీ సమావేశాలు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు చూసినా ప్రజల మనిషిని అంటా ఉన్నారు. మరి వచ్చారు వెంటనే 11 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు, బయటికి వెళ్ళిపోయారు. అసలు ఏం చెప్తారన్న మీరు దాని గురించి? ఇప్పుడు ప్రజల కోసం పోరాడే మనిషి అయితే ఉండి ఎన్ని సీట్లు వచ్చినా సరే ప్రజల కోసం ఉంటారు. ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు 2019లో మరి ఓడిపోయినప్పుడు 22 మంది, ఆయన 23 మంది గెలిస్తే 22 మందిని శాసనసభ్యుల్ని సస్పెండ్ చేస్తే ఆయన సింహంలా వెళ్ళి ఒక్కడే నుంచొని పోరాడారు. అసెంబ్లీ రికార్డులు కూడా ఉన్నాయి, తీయమని చెప్పండి, వాళ్ళ నాయకుల్ని చూసుకోమని చెప్పండి. ఒక్కడే ఉండి సింహంలా పోరాడాడు. ఇప్పుడు నీకు 11 మంది ఉండి కూడా నువ్వు ఏమీ మాట్లాడలేకుండా నువ్వు 11 సీట్లు తెచ్చుకొని నువ్వు 11 నిమిషాలకే అసెంబ్లీ వదిలి వెళ్ళిపోయావు. నువ్వు జనంలో పోరాడేది ఏంటి? ఇంకా ఏం లేదు కదా. అంటే అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో నుంచున్న హావభాగాలు, అంటే ఒక సింపుల్గా నుంచోవటం ఎలా చూడొచ్చు అంటారు? 2019లో 151 సీట్లు వచ్చినాయని జగన్మోహన్ రెడ్డి విర్రవీగిపోయాడు. ఇవాళ 11 సీట్లు వచ్చేసేపాటికి నక్కలాగా నంగి నుంచున్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి సింహంలాగా ఒక్కడే ఎలా అయితే ఉన్నాడో, నువ్వు 11 మందిని తీసుకొచ్చావు అసెంబ్లీకి, నువ్వు అలాగే ఉండాలి కదా. నువ్వు 11 నిమిషాలకి వెళ్ళిపోతే అలాగా? అది దాని గురించి నేను జగన్మోహన్ రెడ్డిని నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వు అసెంబ్లీకి రా, మైక్ అడుగు, నువ్వు ప్రజల కోసం పోరాడు, నువ్వు ప్రజల్లో తిరుగు, ప్రజలతో మమేకం అవ్వు, వాళ్ళ సమస్యలు తెలుసుకో. ఎవరైనా సరే మేము అధికారంలోకి వస్తే మేము అది చేస్తాం, ఇప్పుడున్న ప్రభుత్వం ఇలా చేస్తుంది, మేము ఇలా కాదు, మేము ఇంకా మంచిగా తయారు చేస్తాం, మేము మంచిగా పరిపాలిస్తాం అని చెప్పాలి. కానీ మేము రాగానే వాళ్ళని పొడుస్తాం, వీళ్ళని పొడుస్తాం, ఇంట్లో ఉన్న లాక్కొచ్చి కొడతాం. జనాలు మనల్ని ఓటేసి అసెంబ్లీకి దేనికి పంపించింది? బయటికి లాక్కొచ్చి కొడతానుగా, వాళ్ళ అవసరాలు వాళ్ళ కష్టాలు మనం తీర్చడానికా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను. వాళ్ళ నాయకులను గెలిచిన 11 మందిని అడుగుతున్నాను, మిగతా ఉన్న ఓడిపోయిన నాయకులను కూడా నేను అదే అడుగుతున్నాను. అంటే నేను అసెంబ్లీ జరిగే టైంలో కూడా జగన్మోహన్ ప్రగాడులు పట్టుకుని నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు, లాండ్ ఆర్డర్ మీద ప్రశ్నించిన ఎవరు, ఇంకేంటి అసలు మనం అని చెప్పి జగన్మోహన్ ప్రగాడులు పట్టుకోవటం అలా ఎంతవరకు కరెక్ట్ అంటారన్న? ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా అంటే కొన్ని సీట్లు అనేవి ఉంటాయి, ఆ సీట్లు రావాలి. నీకు జగన్మోహన్ రెడ్డి నీకు ఆ సీట్లు రాలేదు, నీకు ఎలా ఇస్తారు? నువ్వు ముందు అసెంబ్లీకి రావాలి కదా. నీకు ఇప్పుడు నువ్వు వచ్చి ఇప్పుడు నాకు ఏదైనా పని ఉందనుకోండి, నేను ఒక చోటకి వెళ్ళి అయ్యా నాకు ఈ పని చేయండి అని అడుగుతాం. అలాగే దేవాలయం లాంటి అసెంబ్లీలో వచ్చి నువ్వు అడగాలి.
స్పీకర్ గారిని, అయ్యా నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని అడగాలి. నువ్వు అడగకుండా ఇప్పుడు అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు, ఏది ఎవరు ఇది చేయరు. నువ్వు అసెంబ్లీకి రావాలి, ఉండాలి. ఇప్పుడు నిన్న కూడా అసెంబ్లీ దేనికి వచ్చాడు? స్పీకర్ గారు ఏం చెప్పారంటే, కొన్ని నెలలుగా కొన్ని అసెంబ్లీలని రావట్లేదు, ఇంకో 2-3 అసెంబ్లీలకు రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు. ఆ భయంతో కనీసం పులివెందుల ఎమ్మెల్యే పదవి కూడా ఉండదు అన్న భయంతోనే వచ్చాడు తప్ప జనం కోసం అతను ఏ రోజు రాలేదు. అది నేను చెప్పేది. మరి ఏదైతే ఈరోజు నంబటి రాంబాబుని మళ్ళీ 14 రోజులు రిమాండ్ వేసిస్తాం, గతంలో 2023 సంక్రాంతి సంబరాల టైంలో లక్కీ డ్రా విషయంలో వేల కోట్లు దోచుకున్నాడు, పింఛన్ ముసలి వాళ్ళ దగ్గర పింఛన్ విషయంలో 200 తగ్గించి దోచుకున్నాడు అని చెప్పి కోర్టు విచారించడం, ఆ కోర్టు జరిగే టైంలో నంబటి రాంబాబు తగ్గేదిలే అని చెప్పి ఒక సైగ చేయటం ఎలా చూడొచ్చు అంటారన్న? ఇప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, మనం పరిపాలించడానికి వచ్చాము, అతన్ని వదిలేయండి, చట్టమే తన పని తాను చేసుకుపోతుంది అని అన్నారు. అలాగే మొన్న జోగి రమేష్ గారి ఇంటి మీదకి టీడీపీ కార్యకర్తలు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారు. ఎందుకని? అతను జోగి రమేష్ అనే అతను మాజీ మంత్రి అయి ఉండి అతను అట్లాగా ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రి గారిని, మా యువ నాయకుల్ని అలా మాట్లాడటం అది కరెక్ట్ కాదు. వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు మా కార్యకర్తల మీద కేసు పెట్టించారు. లీడర్కి లోఫర్కి ఉన్న తేడా అక్కడే తెలిసిపోతుంది. మా కార్యకర్తల మీదే కేసులు పెట్టించారు. ఎందుకు? అది కరెక్ట్ కాదని. ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీద అంతమంది దాడి చేస్తే ఒక్కళ్ళ మీద కూడా కేసు పెట్టించలే, ఒక్క బైండోడ్ కేసు పెట్టించలేదు. అది మరి ఏం చెప్తారు ఫైనల్గా? 2029లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాను, విజయడాంగా ముగిస్తా అంటున్నారు. మరి ఒక సామాన్యుడిగా చదువుకున్న యువతగా అసలు మీరు సపోర్ట్ చేస్తారా జగన్మోహన్ రెడ్డికి? నేనైతే సపోర్ట్ చేయనన్నా. 2029 కాదు, 2039 వచ్చినా అతను సీఎం కాలేడు. ఎందుకనంటే అతను జనం కోసం పోరాడు, అతని ఆస్తుల కోసం, అతని ఆధిపత్యం కోసం, అతనికి తెలుగుదేశం పార్టీ మీద ఉన్న కోపంతో అతను అదే తప్ప జనం కోసం ఏ రోజు పోరాడిన ఇది లేదు. తండ్రి చచ్చిపోతేనే అతను సంతకాలు పెట్టండి నేను సీఎం అవుతాను అన్న వ్యక్తి సీఎం హోదా గురించే పట్టించుకున్నాడు, కానీ సొంత తండ్రి గురించి ఏ రోజు పట్టించుకోలేదు. సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు జనాలకు ఏం న్యాయం చేస్తారని మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో కూడా సెటైర్లు వేస్తున్నారు ఇండైరెక్ట్గా. అది తెలుసుకోవాలని నేను వైఎస్ఆర్సీపీ నాయకులను కోరుతున్నాను. మరి మీరు ఫైనల్గా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి స్థానంలో కానీ మీరుంటే మరి మీరేం చేస్తారు? అసలు నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి నేను చేసిన కొన్ని తప్పుల వల్ల నాకు ఇన్ని సీట్లు వచ్చినాయి, మరి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నేను జనం కోసం పోరాడతాను, మీరు సీనియర్ నాయకులు, మీరు ఎలా అయితే పరిపాలించారో నేను అలాగే ఓడిపోయినా గెలిచినా జనంతోనే ఉంటాను, జనంతోనే మమేకం అవుతాను, జనం కోసమే పోరాడతాను, జనంలోనే ఉంటానని ఆయన సీనియర్ నాయకులు కాబట్టి ఆయన్ని అడిగి నేను ఏదైనా తీసుకుంటాను. ఇప్పుడు మనం ఏదైనా పని నేర్చుకోవాలంటేనే ఒక మేస్త్రి దగ్గరికి వెళ్ళి అతను చెప్పినట్టుగా నేర్చుకోవాలి. అతని తండ్రి కన్నా ముందు నుంచే రాజకీయాల్లో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి గారు మరి ఆయన సహాయ సహకారం తీసుకోవడంలో తప్పేం లేదుగా. అది ఫైనల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గెలవనివ్వరంటారు? అయితే గెలవనివ్వటం కాదన్నా, ఈసారి ఇదే ఊపు జరిగితే అతని ఎమ్మెల్యే సీటు పులివెందులలో కూడా గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, పులివెందులలో కూడా నీ సీటు గల్లంత అయిద్దని ఈ యొక్క ఇది ద్వారా నేను తెలియజేస్తున్నా.